బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. యూరోపియన్ యూనియన్ పై టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం, ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్స్ ను అమలు చేస్తామన్న హెచ్చరికను ఉపసంహరించుకోవడంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ నిన్న రాత్రి నుంచి అనూహ్యంగా దిగొచ్చాయి. దీంతో గోల్డ్ సిల్వర్ రికార్డ్స్ ర్యాలీకి బ్రేక్ పడింది. 5 రోజుల తర్వాత బంగారం వెండి ధరలు దిగిరావడం జరుగుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి దగ్గర ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ దిగారు. దీంతో ఇవాళ తులం గోల్డ్ రేట్ 3,000 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,55,650 రూపాయలుగా పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 8,200 రూపాయలు తగ్గడంతో 3,12,700 రూపాయలుగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ రేట్ నిన్న రాత్రి భారీగా తగ్గింది. నిన్న ఒక దశలో $4,900 చేరువలోకి వచ్చినటువంటి ఔన్స్ గోల్డ్ రేట్ ఒక్కసారిగా కరెక్షన్ కు గురైంది. ఇవాళ కూడా ఈ కరెక్షన్ కొనసాగుతుంది. ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $40 పైగా తగ్గి $4,800 దిగువకు పడిపోయింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఫైనల్ గా మనం చూస్తున్నాం ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా తగ్గుతూ ఉంది. సో ఇదే ఇలా కంటిన్యూ అవకాశం ఉంటుందా, ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఫర్దర్ గా? సో గత కొద్ది రోజులుగా కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా భారీగా పెరగడం మనం చూస్తూ వచ్చాం గోల్డ్. అంతకుముందు కూడా మనకి ర్యాలీ అనేది జనవరిలో కంప్లీట్ గా జనవరి 4-5 తారీఖు నుంచి మనకి కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ ఫేజ్ కాబట్టి గోల్డ్ మళ్ళీ తిరిగి కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. 4,800 ఇందాక మీరు చెప్పినట్టుగా 4,800 పర్ ఔన్స్ $US పర్ ఔన్స్ రేట్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అక్కడ సపోర్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ స్థాయిని కోల్పోయి ఈ రోజు కనుక క్లోజ్ అయినట్లయితే 4,740 దగ్గర మళ్ళీ ఇంకొక సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడ నుంచి తిరిగి రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. 2-3 డేస్ ఇది కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గోల్డ్ బేరిష్ ఫేజ్ లోకి వెళ్ళింది అంటే ఇంకా పూర్తిగా ధరలు దిగి వస్తాయి లేదా 6-7 నెలల పాటు స్తబ్దుగా ఉంటాయి అనేటువంటి పరిస్థితి రావాలి అంటే 4,560కి దిగువన క్లోజ్ అయితే అలాంటి పరిస్థితులు మనం వస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది, వెరీ బుల్లిష్ గా ఉంది. సో మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ తిరిగి కోరుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గోల్డ్ లో. సో ఫైనల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ లో రెండు చూసుకుంటే ఇన్వెస్ట్ పరంగా ఏది బెటర్ అంటారు? సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి సిల్వర్ భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి క్విక్ ప్రాఫిట్స్ కోసం అయితే సిల్వర్ వైపు పిలుస్తారు. అంటే గోల్డ్ పరంగా ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంటుందంటారండి? అదేనండి, మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4,800 ఔన్స్ ధర కనుక కోల్పోయినట్లయితే గ్రామ్ మీద ఇంకొక 3 నుంచి 4,000 కరెక్షన్ వచ్చేటువంటి 10 గ్రామ్స్ మీద 3,000 దాకా కరెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 4,560 ఆ స్థాయిలు దిగితే మాత్రమే మనం దీర్ఘకాలికంగా గోల్డ్ అనేది స్తబ్దుగా ఉంటుంది అనేది చెప్పొచ్చు. ఈ లోపల ఏంటంటే అప్ ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశమే ఉంది. సో ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే గోల్డ్ కొనాలి అనే వారికి కొనడం బెటర్ అంటారా, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సో గోల్డ్ ఒకటే కాదు, యాక్చువల్ గా గోల్డ్, సిల్వర్, దాంతో పాటు ఈక్విటీస్ ఇలా డిస్ట్రిబ్యూటెడ్ గా మనం డైవర్సిఫై చేయకపోతే ఒకే అసెట్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయితే మనం మార్కెట్ లో ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు నష్టపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో నేను ఇన్వెస్టర్లకు ఇచ్చే సలహా ఏంటంటే గోల్డ్ మీద సిల్వర్ మీద కలిపి ఒక 20-30% కనుక మీరు మీ దగ్గర ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తే రిమైనింగ్ 70% ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఇలా వీటి వైపు కొంత మొబైలైజ్ చేసుకోమని సజెషన్ ఇస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు.